తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ముగ్గురి పేర్లను హైకమాండ్కు తెలంగాణ బీజేపీ పంపింది. లిస్టులో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటికే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇక బీజేపీ మాత్రం ఇంకా బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలోనే ఉంది ప్రస్తుతం. దానిలో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు ఈ రోజు మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3-man కమిటీ, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు సంబంధించి 3-man కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, పేర్లతో కూడుకున్నటువంటి నివేదిక పైన ప్రధానంగా ఈ రోజు హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. ప్రధానంగా 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను 3-man కమిటీ అధ్యక్షుడు కావడం జరిగింది. ఆ పేర్లను తీసుకొని ఈ రోజు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. దాంట్లో ప్రధానంగా లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరి కీర్తిరెడ్డితో పాటు అదే విధంగా ఆకుల విజయ్, వీరు ముగ్గురు కూడా ప్రధానంగా రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చూడాలి. ఈ రోజు హైకమాండ్ పెద్దలతో చర్చించిన అనంతరం పార్లమెంటరీ బీజేపీకి సంబంధించి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంది. ఆ సమావేశం అనంతరం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని సాయంత్రం ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రెండు పార్టీలు కూడా జోరుగా ప్రచారంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అధ్యక్షుడు ఢిల్లీ పయనంతో అభ్యర్థిని ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పాలి రవి. థ్యాంక్ యూ నాగేంద్ర.